సెపరేట్ నోట్స్ పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్కి ఈసారి రాద్దాం అనుకున్న వాళ్ళు ఒక్క నోట్స్లోనే అన్ని సబ్జెక్ట్స్ రాస్తారు. అవునా కాదండి? కదా, మనం తీసుకునే రెజల్యూషన్స్, మన సొంత కష్టంతో మనం తీసుకునే రెజల్యూషన్, మన కోసం మనం చేసుకున్న ప్లాన్ అక్కడితోనే ఆగిపోతుంది. మన అలసట వలనో, బద్ధకం వలనో, లేకపోతే మనకున్న చేతకానితనం వలనో, మనకున్న బలహీనత వలనో మనం చేసుకున్న ప్రణాళిక అక్కడితో ఆగిపోతుంది. అదేవిధంగా ఈ లోకంలో నాకన్నా గొప్పగా నా కోసం ఎవరు ప్లాన్ చేయరు అనే ఒక తలంపు మనలో ఏం చేస్తుందంటే, దేవుడు మనలను ఎక్కడో ఉంచాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అనుకున్నా సరే మనం ఇక్కడే ఉండిపోయి, ఇక్కడే ఆగిపోయి దేవుని యొక్క ప్రణాళికను అందుకోలేని పరిస్థితిలోకి వెళ్తాం. ఈరోజు మనం చెప్దాం, ప్రభువా నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, బహుశ్రేష్టమైనవి. ఫర్ ద ప్లాన్స్ హీ హ్యాస్ ఫర్ అస్ ఆర్ ద బెస్ట్. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు అతి శ్రేష్టమైనవి. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రణాళిక కాదు, నా దేవుని ప్రణాళిక చొప్పున నాకు అవునుగాక అన్నవారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి.